హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇది స్టాక్ మార్కెట్కి సంబంధించినటువంటి వీడియో. మీరు ఈ రోజున స్టాక్ మార్కెట్ని కనుక బాగా పరిశీలిస్తే ఇక భవిష్యత్తులో స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేటువంటిది మినిమంగా కామన్ ట్రేడర్కి అర్థమైపోతుంది. ఎందుకంటే మీరు బాగా గమనించండి, ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడు నరేంద్ర మోడీకి థండర్ మెజారిటీ వస్తుంది అని అన్ని సర్వే సంస్థలు తెలియజేసినప్పుడు స్టాక్ మార్కెట్ అనేటువంటి దాదాపుగా 3,000 నుంచి 4,000 రూపాయలు, బ్యాంక్ నిఫ్టీ 3,000 నుంచి 4,000, నిఫ్టీ 2,000 నుంచి 4,000 అట్లా పెరగడం అనేటువంటిది జరిగింది. అలాగే రిజల్ట్ వచ్చిన తర్వాత ఒకానొక దశలో సరైనటువంటి మెజారిటీ రాదేమో అని అనుకున్నప్పుడు దాదాపు 5,000 నుంచి 6,000 బ్యాంక్ నిఫ్టీ పడిపోవడం, కరెక్షన్ అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మెజారిటీ వచ్చింది. ఎన్డీఏ కూటమి మొత్తం కూడా నరేంద్ర మోడీని లోక్సభ ప్రతిపక్ష నేతగా ఎన్నుకుంటున్నాము, తద్వారా ఆయన భారతదేశం మూడోసారి ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనే న్యూస్ వచ్చిన తర్వాత కొంతవరకు రికవరీ అనేటువంటిది అయింది, కానీ అంతకుముందు హై లెవెల్ని క్రాస్ కాలేకపోయింది. సరే, నిన్నేం జరిగింది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడవసారి భారతదేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాబట్టి అన్ని సెక్టార్స్ అనేటువంటివి ఒక ఊపుగా రావాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా డౌట్ ఉంది కదా, డౌట్ ఉంది కాబట్టి ప్రధానమంత్రి అవుతాడో లేదో అని డౌట్ ఉంది కాబట్టి మార్కెట్స్ కరెక్షన్ జరిగినాయని అనుకుందాం. ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యాడు కాబట్టి మార్కెట్స్ బాగా పైకి వెళ్ళిపోవాలి, రాకెట్లాగా దూసుకొని వెళ్ళిపోవాలి. కానీ ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. 50,100కు వచ్చిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ, అలాగే నిఫ్టీ అనేటువంటిది దాదాపుగా 23,500కు వచ్చిన తర్వాత అంత ముందు ఉన్నటువంటి హై లెవెల్స్ని బ్రేక్ చేయలేకపోయినాయి. వాస్తవంగా అంటే 51,000 నిఫ్టీ అనేటువంటిది 24,000కి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఎందుకని జరగలేదు మీరు బాగా గమనించండి. ఎప్పుడైనా సరే ఒక మార్కెట్ ఒక హై లెవెల్స్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎఫ్ఐఐలు కానీ డిఐలు కానీ ఇన్వెస్ట్ చేయాల్సిందే, లేకపోతే బిగ్ ప్లేయర్స్ ఇన్వెస్ట్ చేయాల్సిందే. వాళ్ళు కొన్ని బ్రేక్అవుట్స్ని ఇవ్వకుండా మార్కెట్ అనేటువంటిది పైకి వెళ్ళలేదు. కాబట్టి ఇంతకుముందు ప్రీవియస్గా ఉన్న హైని బ్రేక్అవుట్ చేసేటువంటి సాహసాన్ని ఎఫ్ఐఐలు డిఐలు చేయలేదు. ఎందుకని చేయలేదు అని అంటే, ఆర్థికపరమైనటువంటి భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి పాలసీస్లో ఇంతకుముందు అనుకున్నటువంటి విధంగా సంస్కరణలు తీసుకుని వచ్చేటువంటి పరిస్థితులు లేవు. అందులోనూ ప్రతిపక్షాలు అనేటువంటివి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈసారి పార్లమెంట్లో కానీ బయట కానీ ప్రతిపక్షాల మూకమ్మడి దాడిని అధికార పార్టీ అంత తేలిగ్గా తిప్పికొట్టేటువంటి పరిస్థితులు లేవన్నమాట. అందుకనే ఎఫ్ఐఐలు డిఐలు మార్కెట్ని అంత ఇదిగా పైకి తీసుకుని వెళ్ళేటువంటి పరిస్థితులు లేవు. దానికి తోడు ఆల్ టైమ్ హైస్ కనుక వెళ్తే వాళ్ళు అక్కడ వాళ్ళ ప్రాఫిట్స్ని ఎప్పటికప్పుడు బుక్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకనే అంతకుముందు ప్రీవియస్గా ఉన్నటువంటి హైకి దగ్గరలో వచ్చినప్పటికీ కూడా మరలా అక్కడి నుంచి మార్కెట్ పడిపోవడం అనేటువంటి స్టార్ట్ చేసింది. 50,000 బెంచ్ మార్క్ని, బ్యాంక్ నిఫ్టీ 50,000 బెంచ్ మార్క్ని దాటినప్పటికీ కూడా అక్కడ స్టేబుల్గా ఉండలేక మరలా పడిపోవడం అనేటువంటిది ప్రారంభించింది. సో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినా మార్కెట్స్లో ఎంత ఊపు అనేటువంటిది లేదు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ చాలా ఆచితూచి స్టెప్స్ వేసేటువంటి అవకాశం ఉంటుంది. దీనివలన కరెక్షన్స్ అనేటువంటివి జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయంటంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ సమయం అనేటువంటిది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటువంటి వాళ్ళకి సరైనటువంటి సమయం కాదు అనేటువంటి దాన్ని ప్రతి ఒక్కరు గమనించుకొని ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళు ఆచితూచి వ్యవహరించి ఎక్కువగా సెల్లింగ్ సైడ్స్ కనుక వస్తే ఆపర్చునిటీస్ మీరు పుట్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవటం నా ఉద్దేశంలో బెటర్. ఇదే ఫైనల్ కాదు, మీ అంతటా మీ ఎనాలిసిస్ బేస్డ్గా మీరు పొజిషన్స్ తీసుకోండి. బట్ నా మెథడ్ ఏంటంటే పిఈ సైడ్ కనుక ఆపర్చునిటీ వస్తే, అంటే సెల్లింగ్ సైడ్ ఆపర్చునిటీ వస్తే పిఈస్ తీసుకుంటాం చాలా అంటే చాలా బెటర్ అనమాట. ముందు కూడా మార్కెట్ ఇలానే ఉంటుంది. మా ఇండియాలో ఏ చిన్న అలజడి జరిగినా, లేకపోతే అంటే అలజడి మీన్స్ ప్రతిపక్షాలు
ఎక్కువగా అధికార పక్షాన్ని అటాక్ చేయడం స్టార్ట్ అయినా, లేకపోతే ఒక అభిశంసన తీర్మానం పెట్టినా, ఇవన్నీ జరిగితే మార్కెట్ చాలా రియాక్ట్ అయ్యి పడిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్‌కి ఇది సరైనటువంటి సమయం కాదు. ఒక 3 నెలల పాటు వేచి చూస్తే చాలా అంటే చాలా బెటర్. థ్యాంక్ యూ.